డెడ్పూల్ అండ్ వోల్వరీన్ హాలీవుడ్ సూపర్ హీరో యాక్షన్ కామెడీ సినిమా మార్వెల్ వాళ్ళది, డిజ్నీ ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయి నిన్న గురువారం ఆగస్టు 8తో 2 వారాలు అంటే 14 రోజులు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 150 కోట్లు క్రాస్ చేసింది. ఇక నెట్ కలెక్షన్స్ వచ్చేసి జిఎస్టీ తీసేస్తే 112 కోట్లు నెట్. ఒక హాలీవుడ్ సినిమా 2 వారాల్లో 150 కోట్ల గ్రాస్ అనేది అద్భుతం అసలు ఇది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అమెరికాలోనే ఈ సినిమా $431 మిలియన్ కలెక్ట్ చేసింది. అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 3,300 కోట్లు ఒక అమెరికాలోనే వచ్చాయి ఈ సినిమాకు 2 వారాల్లో. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి $200 మిలియన్, అంటే 1,600 కోట్లు, అంటే డబల్ వచ్చింది ఒక అమెరికాలోనే. సో అమెరికాలోనే బడ్జెట్ వచ్చింది, దాని పైన వచ్చింది, అంటే బ్రేక్ ఈవెన్ అక్కడికే అయిపోయింది. ఇక మిగతా ప్రపంచ దేశాల్లో చూసుకుంటే $472 మిలియన్ వచ్చాయి 2 వారాల్లో. అంటే ఆల్మోస్ట్ 3,700 కోట్లు, 3,700 కోట్లు అప్రాక్సిమేట్లీ. టోటల్గా చూసుకుంటే $903 మిలియన్ 2 వారాల్లో వచ్చాయి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా. మన కరెన్సీలో చెప్పాలి అంటే 7,200 కోట్లు అక్షరాల. అసలు 1,600 కోట్లతో తీస్తే 7,200 కోట్లు రావడం అనేది అసలు ఈ మధ్యకాలంలో నేనైతే చూడలేదు హాలీవుడ్ సినిమాలకి. ఇక ఈరోజు శుక్రవారం, ఈ శుక్ర శని ఆదివారాల్లో ఖచ్చితంగా సినిమా మరో $100 మిలియన్ కలెక్ట్ చేస్తుంది. సో 1 బిలియన్ మార్క్ టచ్ అవుతుంది. 1 బిలియన్ అంటే 8,000 కోట్లు. ఇక 3వ వారంలో సినిమా మరి ఎంత దూరం వెళ్తుందో, 3వ వారం 4వ వారంలో మరొక 500 మిలియన్ వచ్చి 1.5 బిలియన్ కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 1 బిలియన్ అయితే కన్ఫర్మ్డ్, 1.5 ఏమో చూడాలి. అది మన డెడ్పూల్ అండ్ వోల్వరిన్, మన హ్యూ జాక్మ్యాన్ అండ్ రాయన్ రెనాల్డ్స్ల హాలీవుడ్ యాక్షన్ సినిమా, మార్వెల్ సినిమా, సూపర్ హీరోస్ సినిమా. రిలీజ్ అయిన మొదటి 2 వారాల్లో $903 మిలియన్, అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 7,200 కోట్లు. ఓకే, సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.